కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం పంచాయతీలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం డిటి సూరిబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా తాళ్లరేవు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు దూలిపూడి వెంకటరమణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం 20 నెలల పాలనలో రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిందని, గత ప్రభుత్వంలో ల్యాండ్ టైటిల్ యాక్ట్ వలన ప్రతి రైతు నిద్రలేని రాత్రులు గడిపారన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేశారని, గత ప్రభుత్వంలో పట్టాదారు పాస్ పుస్తకంలో జగన్మోహన్ రెడ్డి ఫోటోతో రైతులకు అందజేసేవారని, కూటమి ప్రభుత్వం వచ్చాక మీ భూమి మీ హక్కు అంటూ భూ యజమాని ఫోటోతో తప్పులు లేని పాస్ పుస్తకాలు అందజేశారన్నారు. అదేవిధంగా ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయం చేయడానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు మోపూరి రెడ్డి నాయుడు, దత్తాత్రేయ, అత్తిలి బాబురావు, కట్ట త్రిమూర్తులు, బాలకృష్ణ, విష్ణు తదితరులు పాల్గొన్నారు. ప్రదీప్ కుమార్ గారు, మణికుమార్ గారు, చింతపల్లి, అందరికీ నమస్కారం. ఈరోజు తాళ్లరేవు మండలం సుంకరపాలెం పంచాయతీలో రెవెన్యూ సిబ్బంది ఆధ్వర్యంలో పాస్బుక్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కూటమి నాయకులందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రైతులకి ఎన్నికల ముందు ఏదైతే హామీలు ఇచ్చారో హామీలన్నీ ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నారు. అందులో భాగంగా యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేశారు. అలాగే గత ప్రభుత్వంలో పట్టాదారు పాస్ పుస్తకాల మీద ఏ అయితే ముద్రలు ఉన్నాయో ఆ ముద్రలు తొలగించి ఇప్పుడు రైతుని రాజును చేయాలనే ఉద్దేశంతోనే రైతు యొక్క క్షేమం కోరి రైతు యొక్క వివరాలన్నీ కూడా పూర్తి స్థాయిలో ఎటువంటి తప్పులు లేకుండా కూడా పాస్బుక్లు ప్రింట్ చేయించి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సర్వే చేసినప్పుడు కూడా బౌండరీలు గుర్తించడం, నలుగురు రైతుల్ని కవర్ పంపించడం, వాళ్ళ యొక్క సమస్యలు ఏమైనా ఉంటే కూడా అవన్నీ కూడా నమోదు చేసుకుని వాళ్ళందరినీ ఇరువురిని సమస్యలు పరిష్కరించిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పి తెలియజేసుకుంటూ, ఏది కూటమి ప్రభుత్వంలో రైతుని రాజును చేయంగా పనిచేస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు. తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో రీసర్వే అనంతరం ప్రభుత్వం ప్రింటింగ్ చేసి పంపిణీ కార్యక్రమానికి పంపించిన పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సుంకరపాలెం గ్రామ ప్రజలకు సంబంధించి 313 ఖాతాలను, ప్రైవేట్ ఖాతాలు అంటే రైతులు 313 మంది రైతులకు గాను ఈరోజు మనం 255 పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. మిగిలిన రిమైనింగ్ కూడా ఏంటంటే 27 మంది డెత్లు, 3 కరెక్షన్స్ అంటే నేమ్ కరెక్షన్స్ అవి 3 వచ్చాయి, 8 ఏమో ట్రాన్సాక్షన్స్ అంటే మనం రీసర్వే అనంతరం అమ్మకాలు కొనుగోలు జరిగాయి కాబట్టి ఆ 8 కూడా. ఆ రిమైనింగ్ ఏదైతే మన డెత్లో కరెక్షన్స్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో అవి కూడా మనం మ్యుటేషన్ చేసి అంటే ఎవరైతే ఒరిజినల్ రైతులు ఉన్నారో ఈ కార్యక్రమాల్లో జరిగిన పొరపాట్లు తప్పులు అన్నీ కూడా చూసుకుని తప్పులు లేని పొరపాట్లు లేని పట్టాదారు పాస్ పుస్తకాలు రైతులకు ఇవ్వాలన్న ధ్యేయంతో ప్రభుత్వం ఇచ్చిన సూచనల మేరకు, అధికారుల ఆదేశాల మేరకు ఈ సుంకరపాలెం గ్రామంలో లాస్ట్ మంత్ మనం గ్రామ సభలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రైతులందరినీ పిలిపించి రెవెన్యూ రికార్డులో వాళ్ళ పేర్లు అంటే వాళ్ళ వ్యక్తిగత వివరాలు, అలాగే భూమి వివరాలు, సర్వే నెంబర్లో విస్తీర్ణం, ప్లస్ వాళ్ళ పేర్లు కానీ, తండ్రి పేరు కానీ, క్యాస్ట్ కానీ, జెండర్ కానీ, అలాగే ఇంక్లూడింగ్ అడ్రస్తో సహా. అంటే గతంలో మన పాస్ పుస్తకాల మీద ఓన్లీ విలేజ్ నేమ్ ఒక్కటే రాసేవాళ్ళు, కానీ ఇప్పుడు మా అధికారుల ఆదేశాల మేరకు డోర్ నెంబర్తో సహా అంటే ఆధార్లో ఏదైతే అడ్రస్ ఉందో డోర్ నెంబరు, వీధి పేరుతో, దానివల్ల ఏమవుతుందంటే మొబైల్ నెంబరు, ఆధార్ నెంబర్ కూడా నమోదు చేయడం, కరెక్ట్ నెంబర్లో నమోదు చేయడం జరిగింది. దానివల్ల ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు కానీ, లేదు ఈ రైతులకి పాస్ పుస్తకాల ప్రింటింగ్ కానీ, లేకపోతే వేరే ఏమైనా ఐటమ్ వల్ల వెతుక్కునే పని ఉండదు, పొరపాట్లు పడే ఇది ఉండదు. పొరపాట్లు లేకుండా మొత్తం వివరాలన్నీ కూడా ఈరోజు మనం పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. మిగిలిన అంటే 313లోని 255 పాస్ పుస్తకాలు మనం ఇప్పుడు పంపిణీ చేయడం జరిగింది. రిమైనింగ్ కూడా ఈ